అందరికీ నమస్కారం. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సమర్పణలో నడుపుతున్నటువంటి ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ ఛానల్కి సుస్వాగతం. ఈనాటి విషయం అతిగా ఆలోచిస్తున్నారా? చాలామంది ఏదైనా చిన్న విషయానికి చాలా ఆలోచిస్తూ మనసుని కలవరపెట్టుకుంటూ ఉంటాం. అది అనవసరమైనది అని తెలిసిండి కూడా మీరు ఏదైనా విషయంపై మళ్ళీ ఆలోచిస్తూ మనసులోనే సమాధానాలు వెతుక్కుంటూ బంధాల్లో చిక్కుకుని జీవితం మీద నియంత్రణ కోల్పోతున్నారా? ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎందుకనో మనసు వెనక్కి లాగుతోంది అని అనిపిస్తూ ఉంటుందా? దీన్నే అతి ఆలోచన అంటారు, ఓవర్ థింకింగ్ అన్నమాట. ఈ ఓవర్ థింకింగ్ మీ జీవితాన్ని మెల్లగా పీకి తినే ఒక ఆలోచన వ్యాధి, నియంత్రణ లేని ఆలోచన వ్యాధి. అదనంగా ఆలోచించడం వల్ల మన భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దీన్ని ఎలా అధిగమించాలి? ఈ వీడియో పాడ్కాస్ట్లో మనం ఓవర్ థింకింగ్ దుష్ప్రభావాలని అర్థం చేసుకుని మనల్ని ఈ మానసిక ఊబిలోంచి బయటపడే మార్గాలను తెలుసుకుందామా? రండి, చర్చలోకి స్వాగతం. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి మేనేజ్మెంట్, ఫౌండర్ డైరెక్టర్ యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్. ఈ ఓవర్ థింకింగ్ దుష్ప్రభావాలు మరియు అధిగమించే మార్గాల గురించి మనం కొద్దిగా అన్వేషిద్దారండి. మనసు లోతుగా ఆలోచించడం మంచిదే, కానీ మరీ అదనంగా ఆలోచించడం అతి ప్రమాదకరం. అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఓవర్ థింకింగ్ అంటే ఒక విషయాన్ని మళ్ళీ ఆలోచిస్తూ ఆందోళన చెందడం అన్నమాట. దాని పరిణామాలపై కూడా భయపడిపోవడం, అయ్యో అలా జరుగుతుందేమో అని. సాధారణ ఆలోచన విశ్లేషణతో పోలిస్తే ఓవర్ థింకింగ్ అనేది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూకి ముందు చాలా ఎక్కువగా ఆలోచించాడు అనుకోండి. అసలు నన్ను ఎంపిక చేస్తారా, నేను జవాబులు సరైనవే చెప్పగలుగుతానా అనుకుంటూ ఉంటాడు. అతనికి ఆత్మవిశ్వాసం తగ్గించుకున్నాడు. రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆత్మవిశ్వాసంతో ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయలేడు. అయితే ఈ ఓవర్ థింకింగ్ ఎలా ప్రభావితం చేస్తుంది చూద్దాం. మొట్టమొదటిది మానసిక ప్రభావం. అంటే ఇది అనవసరమైనటువంటి ఒత్తిడి, మానసిక అలజడి కలిగిస్తుంది. శరీరంపై ప్రభావం, తలనొప్పి, నిద్రలేమి, రక్తపోటు పెరగటం, ఇలాంటి అంశాలు గమనిస్తాం మనం. ఇలాంటి చేంజెస్ అన్నమాట. అయితే మన సంబంధాలపై ప్రభావం ఎలా ఉంటుంది? అనవసరమైనటువంటి భయాలు ఎక్కువైపోయి నమ్మకం లేమి కలుగుతుంది. అంటే ఎవరిని నమ్మలేమన్నమాట. అసలు మనమే నమ్మలేనప్పుడు ఇంకెతరులను ఎలా నమ్మే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అలాంటి పరిస్థితికి దారితీసే ప్రభావం ఉంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యం తగ్గిపోతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎలాగ, ఇది తప్ప అది రైటా, ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా, దానివల్ల జరిగే దుష్ప్రభావం అన్నమాట. ఉదాహరణకి, ఒక అమ్మాయి పరీక్ష ముందు చాలా ఎక్కువగా ఆలోచించడంతో నిద్రలేమికి వెళ్ళిపోయింది. నిద్రపోవట్లేదన్నమాట. ఫలితంగా ఆ పరీక్షల్లో డెఫినెట్గా దుష్ప్రభావం పడుతుంది. సరిగ్గా రాయలేకపోవచ్చు. సరే, ఓవర్ థింకింగ్ వెనకాల అసలు కారణాలు ఉంటాయా? ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఉంటాం? ఇది సాధారణమా, అసాధారణం?
మానసిక మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, మానసిక విజ్ఞాన నైపుణ్యులు ఎలా చెప్తున్నారంటే, ఇది ఓవర్ థింకింగ్ డెఫినెట్గా అసాధారణమే అని చెప్తున్నారు. సో దాని వెనకాల కారణాలు ఏంటి? ఒకటి, మనకి పరిపక్వత లేకపోవడం, అంటే అపరిపక్వత అనమాట. అంటే ఇమ్మెచ్యూరిటీ. ఏం ఆలోచిస్తున్నామో, ఎందుకు ఆలోచిస్తామో, సరైన ఆలోచన కాదా, అవన్నీ అసలు ఏమీ అర్థం కాదు, తెలియదు అనమాట. అలాగే భవిష్యత్తు గురించి విపరీతమైనటువంటి భయం, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అన్నమాట. అలాగే ఇతరుల అభిప్రాయాలను బాగా పరిగణించటం, అంటే మన ఆలోచన శక్తి తగ్గించేసుకుని ఇతరులు ఏదో అన్నారు, ఇది ఇలాగే అవుతుందా, నన్ను అలాగా నీ ఇలాంటి ప్రభావం చూపిస్తుందా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకని ఇతరుల అభిప్రాయాల్ని బాగా పరిగణించడం, ఈ అభిప్రాయాలు పక్కకి నెట్టేసి. తర్వాత ఏంటంటే, మనకి నాట్ ఏబుల్ టు ఫైండ్ ప్రూఫ్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏదో అంటే మనం ఫెయిల్ అయ్యామని మీరు అనుకుంటూ ఉంటారు, దానికి నిర్ధారణ లేకపోవడం అనమాట, కారణాలు తెలియకపోవటం అనమాట. అలాగే అందువల్ల ఏంటంటే ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత గతంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ 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 అవే తలుచుకోవటం, దాని గురించి ఎక్కువ బాధపడడం కూడా ఈ ఓవర్ థింకింగ్కి కారణమవుతుంది. అండ్ దీనివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఒక బిజినెస్ ప్రారంభించాలనుకున్నాడు అనుకోండి, కానీ కొన్ని ఆలోచనలు అతని మెదడులో వస్తుంటాయి. ఏమని, ఈ బిజినెస్ నేనే ఎందుకు చేయాలి, ఒకవేళ నేను బిజినెస్ పెట్టినట్టయితే దీంట్లో అంటే సక్సీడ్ అవుతానా లేదా ఫెయిల్ అయిపోతానా అని అనేక అనుమానాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, డెఫినెట్గా ఆ స్టార్టప్ని అతను ఎంటర్‌ప్రెన్యూర్‌గా ముందుకు తీసుకెళ్ళలేడు. సరే, ఇలా చెప్తున్నాం కదా, దుష్ప్రభావాలు చాలా ఉంటాయని. అయితే ఈ ఓవర్ థింకింగ్ తగ్గించే మార్గాలు ఏమిటి విశ్లేషిద్దాం రండి. మొట్టమొదటిది ధ్యాస మార్చుకోవటం. ఈ మూమెంట్లో జీవించండి, ప్రస్తుతానికి జీవించండి. ఎప్పుడో ఏదో జరుగుతుంది అనే ఒక భయం, ఒక ఫోబియాలో ఉండొద్దు. రెండోది, విచారణ ధోరణి అభివృద్ధి చేసుకోవాలి. ఏదైనా ఒక విషయం మనకి అనుమానాస్పదంగా మనకు ఉన్నప్పుడు, అరే నేనేంటి అన్నది శాస్త్రీయ ధోరణిలో విచారణ చేసుకోవాలి. ఏం జరుగుతుందో ముందుగా నిర్ణయం చేసుకోవద్దు. ఇది సమస్య ఉన్నప్పుడు దీనికి సమాధానం ఇలా వెతుక్కోవాలి, ఇది సమాధానం అని విచారణ ధోరణి అభివృద్ధి చెందించుకోవాలి. మూడోది, ఫలితాలపై కాకుండా చర్యలపై దృష్టి పెట్టండి. వెంటనే రిజల్ట్స్ వెరిఫై చేసుకోక్కర్లేదు. మనం మంచి చర్యలు తీసుకుంటుంటే ఆటోమేటిక్గా మంచి ఫలితాలే వస్తాయి కదా. సో ఈ తగ్గించే ఓవర్ థింకింగ్ తగ్గించే మార్గాల్లో ఇది కూడా ముఖ్యం. అంటే ఫలితాలపై కాకుండా చర్యలపై దృష్టి పెట్టడం. అలాగే మన శారీరక శ్రమకి కొంచెం చోటు ఇవ్వండి. అంటే ఆటలు, వ్యాయామం, అలాగే రెస్ట్ తీసుకోవటం, మెడిటేషన్ చేయటం, కాన్సన్ట్రేషను, ప్రాణాయామం, ధ్యానం చేయటం, ఇలాంటి ఇవి కూడా చేసుకుంటే మనకి మానసిక ఉల్లాసం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి చాలా ఎక్కువగా ఆలోచించే మనస్తత్వ ధోరణి కలిగిన ఒక అమ్మాయి అనుకోండి, కానీ మెడిటేషను, వ్యాయామం, ఆటలు అన్నీ సమపాళ్లలో ఆ అమ్మాయి తీసుకుంటూ ఉండడం వల్ల ఆమె మనస్సు ప్రశాంతంగా మార్చుకుంటుంది. దానివల్ల ఏ పని తలపెట్టినా కూడా చాలా పీస్ఫుల్గా, శాంత స్వభావిగా ముందుకెళ్తుంది. అయితే పరిష్కారాలు కొన్ని చూద్దాం. అంటే తక్షణ పరిష్కారాలు, క్విక్ ఫిక్సెస్ అంటాం. అలా ఎలా చేయాలి, మనసు కల్లోలంగా అయిపోతుంటే ఏం చేయాలి? 5 సెకండ్ల నియమం పాటించాలి. అంటే 5 సెకండ్లలో చేయాల్సిన పనిని ప్రారంభించాలి, పోస్ట్పోన్ చేసుకోవద్దు. ప్రొక్రాస్టినేషన్ వద్దు, వెంటనే చేసుకోవాలి. ఫ్యూచర్ పట్ల భయం ఉండకూడదు, వెంటనే ఆ పని చేయాలి. అంటే ఒక క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో ఆ పని చేసినప్పుడు మనకి రిజల్ట్స్ డిఫరెంట్గా వస్తాయి. సో 5 సెకండ్లో వెంటనే మీరు అనుకున్న పనిని ఆచరణలో పెట్టాలి. రెండోది, ఆలోచనల్ని రాసుకోవాలి. అంటే ఏమేమి ఆలోచనలు వస్తాయి, ఎందుకు వస్తాయని మరి తర్వాత విశ్లేషించుకునేటప్పుడు వాటి యొక్క కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ రాసుకుంటే బాగుంటుంది. అప్పుడు కాగితం మీద రాయడం వల్ల మనకి మనసు తేలిగ్గా ఉంటుంది. పునశ్చరణ చేసుకోవద్దు దయచేసి.
అలాగే మొబైల్, సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా తగ్గించండి. అనేక రకాల స్టోరీలు అని చదువుతూ ఉంటాం. అవి మనకి అన్వయించుకుని బాధపడే పరిస్థితి ఉంటుంది. మనసుని కల్లోలపరుచుకుంటాం. అది చేయకూడదు. అలాగే మీకెప్పుడైనా కొంచెము అశాంతిగా అనిపిస్తున్నప్పుడు మిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, సరదాగా మాట్లాడటం, మీ అభిప్రాయాల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా కూడా మనకి కొంత ప్రభావితం చూపిస్తుందనమాట. మన మానసిక కల్లోలంపై అనమాట. అలాగే ఓవర్ థింకింగ్ తగ్గించుకునే దీర్ఘకాలిక మార్గాలు అంటే చిన్న చిన్న విషయాలు కాకుండా కొంచెం దీర్ఘకాలికంగా మనము ఈ మానసిక అశాంతి నుంచి బయటికి వచ్చే ప్రయత్నాలు, అతి ఆలోచన ధోరణి నుంచి పైకొచ్చే ప్రయత్నాలు ఎలా అంటే, ఒకటి లక్ష్యం నిర్ణయించుకోవటం. లక్ష్యం లేని జీవితము చాలా ఏదో పెద్ద దారి లేని అడవిలో ఉండిపోయినట్టు ఉంటుందన్నమాట. కానీ అందుకని మీది చిన్న లక్ష్యమా, పెద్ద లక్ష్యమా, జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకుని లక్ష్య నిర్దేశం కోసం పాటుపడుతూ నడుస్తూ ఉండాలి. అలాగే మైండ్ఫుల్నెస్ అభ్యాసం అంటే మీరు ఏం చేస్తున్నా కూడా నేను ఈ పని ఈ విధంగా దీనికోసం చేస్తున్నానని మైండ్ఫుల్నెస్గా ఉండడం అనమాట. అభ్యసించాలి మనం మంచిగా చేస్తాను, నాకు సక్సీడ్ అవుతాను అని. అలాగే మన అంతర్దృష్టిని పెంచే పుస్తకాలు చదవాలన్నమాట. ఎందుకంటే మీ ఇన్నర్ స్టోరీ మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి కదా. అందుకని సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి. అనేక రకాల మానసిక అశాంతులకి దూరంగా ఉండాలి. అలాగే శారీరక వ్యాయామం చేయటం, రైట్ ఎక్సర్సైజ్, రైట్ మెడిటేషన్, వాట్ ఎవర్ అవన్నీ అన్నమాట. అలా ఓవర్ థింకింగ్ అనేది మన ఆలోచన నియంత్రణ కోల్పోయినప్పుడు వచ్చే పెద్ద పెద్ద సమస్య అది. డెఫినెట్గా మీరు దాన్ని దృష్టిలో తీసుకోవాలి, నెగ్లెక్ట్ చేసుకోకూడదు. సరైన మార్గాలను అనుసరిస్తే మనసు ప్రశాంతంగా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టాలి మనం, కానీ ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తు మీద శ్రద్ధ పెట్టాలి. చివరిగా ఒక మాట, ఒకసారి ఆలోచించండి, మనం నిజంగా ఏదైనా సాధించలేమా? డెఫినెట్గా సాధించగలం. దాన్ని కరెక్ట్గా డిఫైన్ చేసుకుని ఆ గోల్ని నిర్దేశించినటువంటి లక్ష్యాలు పెట్టుకుని ఒక నైపుణ్యంతో కూడుకున్న నడవాలి మనం ఆ లక్ష్యాన్ని సాధించడానికి అన్నమాట. కానీ మన ఆలోచనలు మనల్ని కొంచెము నియంత్రణ చేయాలి, కానీ నిలిపివేయకూడదు. ఎందుకంటే ఎక్కువగా ఆలోచిస్తే మనం నిలిచిపోతాం. తప్పదు. ఇది కాదు ఇంకొకటి అని అనుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఎక్కువగా అన్ని కారణాలు వెతుక్కుంటూ మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోకూడదు. ఓవర్ థింకింగ్ అనేది మన నియంత్రణలోనే ఉంటుంది. ఆలోచనల్ని నియంత్రించండి, ఒత్తిడిని తగ్గించండి, జీవితం చాలా ఆనందంగా గడపండి. ఇప్పటి నుంచి ఆలోచనల్ని నియంత్రించడానికి చిన్న చిన్న మార్పులు చేయండి. మీ జీవితం చూడండి నాణ్యతతో నిండిపోతుంది. కంట్రోల్ యువర్ మైండ్ అండ్ లివ్ యువర్ లైఫ్ ఫుల్ కింగ్ సైజ్. ఒక ఆలోచన నిన్ను నిలిపేస్తుంది, ఓకే, కానీ ఒక నిర్ణయం నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. నిర్ణయించుకోండి, ముందుకు నడవండి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఇతరులు లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. మరిన్ని విలువైన విషయాల కోసం మా ఛానల్ ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ టైంకి కృతజ్ఞతలు. మరొక విలువైన విషయాలతో కూడినటువంటి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆల్ ది బెస్ట్.